నా 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 నా. ఫ్రెండ్స్, వీడియో ఒక ప్రివ్యూ అయితే చూశారు కదా. నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ మీరు కూడా మీ పిక్స్ పెట్టుకొని వీడియో అయితే సింపుల్గా అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు, 3D వీడియో. అందుకు మనకు అలర్ట్ మోషన్ ఇంకా పిక్సెట్ అయితే కావాలి. పిక్సెట్ ఎందుకంటే ఫోటో అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ కావాలి కాబట్టి 3D వీడియోకి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే చేద్దాం పిక్సెట్ అప్లికేషన్లో. ఫస్ట్ మనం పిక్సెట్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేద్దాం. చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ సెగ్మెంట్ ట్యాప్ చేసి ఎడిట్ ఫోటో మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు నేను ఎన్టీఆర్ అన్న పిక్ పెట్టి ఎడిట్ అయితే చేస్తున్నాను కాబట్టి పిక్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాతకి ఇప్పుడు క్రాప్లోకి వెళ్ళేసి నేను కొంచెం క్రాప్ అయితే చేస్తున్నాను. చేసిన తర్వాతకి ఇక్కడ టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అయితే చేస్తున్నాను. మీరు కూడా సేమ్ పిక్ని అయితే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అయితే చేసుకోండి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయింది కదా. ఇప్పుడు టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి ఇక్కడ యారోలోకి వెళ్ళేసి సేవ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడైతే బ్యాక్ అయితే రండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ అయితే చేయండి. ఇక్కడ ప్రాజెక్ట్లోకి అయితే వెళ్ళండి. నేను ఆల్రెడీ బీట్ మార్క్ ఇంకా లిరికల్ ప్రీసెట్ అయితే ఎడిట్ అయితే చేశాను. ఇవి రెండు మీకు డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్ అయితే లింక్ అయితే పెడతాను. మీరు అవైతే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఫస్ట్ మనం బీట్ మార్క్ మీద ట్యాప్ అయితే చేద్దాం. ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఇది కెమెరా ఉంటుంది. కెమెరా నేను చెప్తాను, కెమెరా కూడా ఎలా ఎడిట్ చేయాలో. ఇది కెమెరా ఉంటుంది. ఫస్ట్ మనం ఇక్కడ ఈ ఐకాన్ మీద ట్యాప్ చేసి కెమెరా అయితే ఆన్ అయితే చేయండి. చేసిన తర్వాతకి మళ్ళీ దీని అయితే ఆఫ్ చేయండి. ఇప్పుడు చూడండి, మనకి కెమెరా చుట్టూ మనం లిరిక్స్ పెట్టుకోవాలంటే ఇంకా ఫోటోని జూమ్ చేయాలంటే ఉంటుంది. ఇప్పుడు కెమెరా అనేది చూపిస్తాను. ఫస్ట్ మనం ఇక్కడ చూసారా, ఇక్కడ నుంచి నేను రొటేట్ అయితే చేశాను. ఇలా ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ పెట్టి దీన్ని ఇంత 12 - పెట్టుకొని ఇలా అయితే ఇక్కడైతే రొటేట్ అయితే 0కి అయితే చేశాను. ఇలా ఇప్పుడు ఈ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చి నేను ఇలా ఫోటో అనేది జూమ్ ఇన్ ఇక్కడ ఇలా అయితే పెట్టేసుకొని యారో అయితే పెట్టేసుకొని నేను ఇంకా ఫోటోని దీనిపైన క్లిక్ చేసి జూమ్ ఇన్ ఇలా అయితే చేశాను. కెమెరా ఇదండి. ఇక్కడంతా మనకు లిరిక్స్ అయితే వస్తాయి. ఈ సాంగ్ దగ్గరలో లిరిక్స్ అయితే మనం యాడ్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ మనం లిరిక్స్ ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. సారీ ఫస్ట్ మనకు ఇందాక రిమూవ్ బ్యాక్గ్రౌండ్ చేసుకున్న ఫోటో అయితే ఇప్పుడు యాడ్ అయితే చేద్దాం. ఈ ఫోటో మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి ఇక్కడ స్టార్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఇందాక మనం రిమూవ్ చేసుకున్నాం కదా బ్యాక్గ్రౌండ్, ఆ బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ అయితే చేయండి. ఇక్కడ ప్లస్ సెగ్మెంట్ ట్యాప్ చేయండి, సింపుల్గా అయితే యాడ్ అయిపోతుంది. మీరు ఇంకా దీన్ని ఏమన్నా ఎడిటింగ్ అడ్జస్ట్ అయితే చేసుకోవాలంటే ఇక్కడ ఎడిట్ షేప్లోకి వెళ్ళేసి ఇలా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇలా జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఇట్లా అడ్జస్ట్ అయితే చేసుకోండి. నేనైతే పిక్ అయితే కరెక్ట్ సెట్ అయిపోయింది. ఇప్పుడైతే చూడండి సెట్ అయిపోయింది. మీరు కూడా సేమ్ పిక్ని ఇలాగైతే యాడ్ అయితే చేసుకోండి. చూడండి సేమ్ ఇలా అయితే మంచిగా నీట్గా అవుతుంది. ఇప్పుడైతే మనం పిక్ అయితే యాడ్ చేసాం కదా, ఇలా అయితే మొత్తం యాడ్ అయితే చేసాను. నేను కెమెరా మొత్తం ఎడిటింగ్ అయితే చేశాను. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు మెయిన్గా ఫస్ట్కి వచ్చేసి ఇప్పుడైతే బ్యాక్ అయితే రండి. వచ్చిన తర్వాతకి లిరికల్ ప్రీసెట్ మీద ట్యాప్ అయితే చేయండి. చేసిన తర్వాతకి నేను ఇక్కడ లిరిక్స్ అయితే రాశాను. దేవర ఫేర్ సాంగ్ అయితే లిరిక్స్ అయితే ఉన్నాయి. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ లిరిక్స్ అయితే మీరు అయితే కాపీ అయితే చేసుకోవాలి. ఫస్ట్ నేను చూడండి ఇలా అయితే కాపీ అయితే చేసుకోండి. ఇలా టిక్ మార్క్ అయితే చేయండి. అన్ని లిరిక్స్ మీద ట్యాప్ చేసి టిక్ మార్క్ అయితే చేయండి. ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసి కాపీ 25 లేయర్స్ అయితే కాపీ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాతకి మనం బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాతకి బీట్ మార్క్ మీద ట్యాప్ అయితే చేయండి. ఇప్పుడు కెమెరా అయితే ఆన్ అయితే చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు లిరిక్స్ అయితే పేస్ట్ అయితే చేద్దాం మనం. ఇప్పుడైతే నేను పేస్ట్ 25 లేయర్స్ అయితే చేస్తున్నాను. చేసిన తర్వాతకి మనకు ఇలా అయితే ఉంది కదా, మనం ఇప్పుడు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ లిరిక్ ఎక్కడెక్కడ ఏది వస్తుందో అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. ఫస్ట్
ఇదైతే ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫస్ట్ ఫస్ట్ లిరిక్ ఉంది కదా దీనైతే ఫోటో కిందకైతే తీసుకురండి, ఇమేజ్ కిందకైతే తీసుకురండి. ఇవి రెండు చూడండి. ఇప్పుడు రొటేట్ అయ్యి అవి కూడా లిరిక్ కూడా ఇలా మూవ్ అవుతుందో మంచిగా అయితే మూవ్ అవుతుంది కదా. ఇప్పుడు ఈ లిరిక్స్ అన్నీ ఓకే, ఇవన్నీ మంచిగానే సెట్ అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ బాగానే సెట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక లిరిక్ అయితే మనం చేంజ్ అయితే చేయాలి. నేను అదే చూపిస్తాను. ఇలా స్క్రోల్ చేసిన తర్వాతకి ఇక్కడ ఉంది కదా ఈ లిరిక్ అయితే ఫోటో కిందికి అయితే తీసుకురండి. ఇవి కూడా రెండు ఎక్కడంటే కరెక్ట్ ఇక్కడ 18 సెకండ్స్ దగ్గర కిందికైతే తీసుకురండి. రెండు ఇమేజ్ కిందికైతే తీసుకురండి. ఇది కూడా ఇప్పుడైతే చూడండి. ఇక్కడ కూడా మనకు లిరిక్ అయితే వెనకాల ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది కాబట్టి చాలా బాగా అయితే ఉంటుంది. చూడండి చూడండి ఇప్పుడైతే మనం లిరిక్స్ అయితే పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోయినాయి. అంత ఆల్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడైతే ఫస్ట్ అయితే రండి. ఫస్ట్ వచ్చిన తర్వాతకి మనకి ఇప్పుడు లిరిక్స్కి ఎఫెక్ట్ అయితే కావాలి కదా, ఎఫెక్ట్ అనేది నేను యాడ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాతకి లిరికల్ ప్రీసెట్ మీద ట్యాప్ చేసి కొంచెం ముందుకు స్క్రోల్ చేయాలి. ఇక్కడ లిరిక్స్ అయితే ఉంటుంది. ఈ లిరిక్స్ అయితే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ లిరికల్ మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి 3D మీకు చేసి కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇప్పుడు బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాతకి బీట్ మార్క్ వెళ్ళేసి కెమెరా ఆన్ చేసుకొని ఫస్ట్ ఈ లిరిక్ ఉంది కదా దీని మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి పేస్ట్ అయితే చేయండి. చూడండి ఇప్పుడైతే ఎంత నీట్గా అయితే వస్తుందో చూడండి. ఇలా నీట్గా అయితే వస్తుంది కదా. ఒక లిరిక్ అయితే చాలా బాగా అయితే మూవ్ అవుతుంది ఎఫెక్ట్ ద్వారా. చూడండి ఇలా అయితే మూవ్ అవుతుంది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే దీనికైతే నేను ఆల్రెడీ పేస్ట్ అయితే చేశాను. ఇందాక మనం కాపీ చేసుకుంది ఈ 2 దానికైతే పేస్ట్ అయితే చేశాను. ఇప్పుడు దీన్ని కూడా పేస్ట్ అయితే చేయండి. ఓన్లీ పైన లిరిక్ మాత్రమే పేస్ట్ అయితే చేయండి. సెకండ్ లిరిక్ నేను మళ్ళీ ఇంకో ఎఫెక్ట్ యాడ్ చేయాలి చూపిస్తాను. సో దీనికైతే వదిలేసేయండి. ఈ దేవా అని ఉంది కదా దీనికైతే వదిలేసేయండి. ఇప్పుడు దీనికి కూడా ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ అయితే చేయండి. ఇక్కడ ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్ మీ ఫోటో అయితే పెట్టేసుకొని అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. చాలా నీట్గా అయితే ఉంటుంది. సాంగ్ కూడా చాలా బాగుంది. చూడండి ఇలా అయితే లిరికల్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఎఫెక్ట్లోకి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్. మళ్ళీ ఇక్కడ కొంచెం ముందర స్క్రోల్ చేసిన తర్వాతకి ఇక్కడ కింద ఉంది కదా కిందికి వచ్చేసి లిరికల్ మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి. చూడండి ఇక్కడ కూడా చూడండి ఎంత బాగా వస్తుందో. ఇలా అయితే వచ్చింది కదా. దీనిపై ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి పేస్ట్ అయితే చేయండి. ఇక్కడ కూడా పేస్ట్ అయితే చేయండి. ఇక్కడ పేస్ట్ అయితే చేయండి. ఇక్కడైతే నా జగన్ రెడ్స్ అని నా ఛానల్ పేరు అయితే పెట్టాను. మీరైతే మీ పేరు అయితే పెట్టేసుకోండి. ఇక్కడ ఇది లిరిక్ కూడా మీరు ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ అయితే చేయండి. ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్ళేసి మీ పేరు ఏదైనా ఉందనుకో మీ పేరు అయితే యాడ్ అయితే చేయండి. నేనైతే నా ఛానల్ పేరు అయితే పెట్టుకుంటున్నాను. మీరు మీ పేరు అయితే పెట్టేసుకోండి. ఇక్కడైతే పెట్టేస్తున్నాను. చూడండి మీరైతే మీ ఛానల్ పేరు అయితే పెట్టేసుకోండి. టిక్ మార్క్ మీద ట్యాప్ అయితే చేసి యాడ్ అయితే అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ ఉంది కదా ఈ లిరిక్ కూడా మనం ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేయాలి. కాబట్టి మనం ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడైతే మీరైతే బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాతకి లిరికల్ ప్రీసెట్ మీద ట్యాప్ చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉంది కదా ఈ లిరికల్కి ఉన్న ఎఫెక్ట్ అయితే కాపీ అయితే చేసుకోండి. కాపీ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసి బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాతకి బీట్ మార్క్ మీద ట్యాప్ అయితే చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే కెమెరా అయితే ఆన్ అయితే చేయండి. చేసిన తర్వాతకి చూడండి ఇప్పుడు ఫస్ట్ అయితే యాడ్ చేసాం. ఇప్పుడు సెకండ్ లిరిక్ కూడా ఎఫెక్ట్స్ యాడ్ చేయాలి కాబట్టి ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేస్తున్నాం. చూడండి ఇప్పుడైతే ఇంత బాగుంది. చూడండి ఇప్పుడు చూడండి ఇలా మంచిగా వచ్చింది కదా. ఇప్పుడు దేవా ఉంది కదా దీనికి కూడా ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి. ఇక్కడ యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ ముందరైతే యాడ్ అయితే చేయండి పేస్ట్ ఎఫెక్ట్. దేవా దీనికి కూడా పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి. ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్. ఇక్కడ కూడా త్రిల్లర్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్. త్రిల్లర్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్.
పేస్ట్ ఎఫెక్ట్ చూడండి, ఇదైతే చాలా నీట్గా అయితే వస్తుంది కదా. ఇక్కడ కిందికి వచ్చేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి. పేస్ట్ ఎఫెక్ట్ ఇలా ప్రతి ఒక్క లిరికల్కి అయితే పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి. చాలా బాగా అయితే ఉంది చూడండి. ఇప్పుడైతే మొత్తం అయితే అయిపోయింది. వీడియో అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీ ఫోటో అయితే పెట్టేసుకొని ఎడిట్ అయితే చేసుకోండి. నేను చెప్పినట్టయితే యాస్టీస్ సేమ్ అయితే ఎడిట్ అయితే చేసుకోండి. అండ్ వీడియో చూసినట్టు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ అయితే కావాలో కామెంట్ అయితే చేయండి. నేను ఎడిట్ చేసి అయితే అప్లోడ్ అయితే చేస్తాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఎక్స్పెరిమెంట్ ట్యాప్ చేసి మీకు ఎంత క్వాలిటీ కావాలో క్వాలిటీ పెట్టేసుకొని ఇక్కడ మొత్తం ఫుల్ క్వాలిటీ పెట్టేసుకొని 1080 కావాలో 70 ఎంత క్వాలిటీ పెట్టేసుకొని నేను 1080 పెడుతున్నాను. ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.